హరే కృష్ణ. సో ఈరోజు భగవద్గీత యథాతథంలోని 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగము అనేటువంటి అధ్యాయాన్ని చూడబోతున్నాము. సో నిన్న మనము చూసినటువంటి మొదటి అధ్యాయములో ధృతరాష్ట్రుడు సంజయుడిని విచారించడం ద్వారా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సంజయుడు ఆ కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి అంశాలను అంటే మొదటగా ఆ సైనిక వర్ణను చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడుగుతాడు. తన యొక్క రథాన్ని, తన రథసారథిగా ఉండేటువంటి ఆ కృష్ణ భగవానుల వారిని అడగడం జరుగుతుంది. తన రథాన్ని ఆ ఇరు సైన్యాల మధ్యలో ఉంచినట్లయితే నేను ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో వారందరినీ ఒకసారి చూస్తాను కృష్ణ, కనుక నా రథాన్ని ఆ 2 సైన్యాల మధ్యలో నిలుపుము అని అడుగుతాడు ఆయన. అప్పుడు కృష్ణ భగవానుల వారు రథాన్ని ఆ 2 సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళి ఆ భీష్మ పితామహుడు మరియు ద్రోణాచార్యులు ఇద్దరు ఉండేటువంటి వారికి ఎదురుగా నిలిపి, అర్జున చూడు, నీవు ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నీ వంశం వారి అందరినీ చూడు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ సైన్యంలో ఉండేటువంటి వారందరినీ కూడా పరీక్షించి చూసినటువంటి అర్జునుడు తన వారందరినీ చూసి, తన యొక్క బంధువులను, మిత్రులను, తన కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడ చూసి మనసు వికలమై అంటాడు. కృష్ణ భగవానుల వారితో అంటుంటాడు, ఈ రాజ్యం కోసం వీరందరినీ చంపుకోవడము అవసరమా? సో కాబట్టి నేను యుద్ధం చేయలేను. వారందరినీ కూడా, పెద్దలైనటువంటి వారందరినీ, నా బంధువులందరినీ చంపుకోవడం ద్వారా నాకు ఏమి సుఖం కలుగుతుంది? నేను ఆ తర్వాత ఈ విజయాన్ని సాధించడం ద్వారా వచ్చేటువంటి రాజ్యం కానీ, ఆ రాజ్యం వల్ల కలిగేటువంటి సుఖాలను కానీ నేను ఏ విధంగా అనుభవించగలను కృష్ణ అని చెప్పి, నేను యుద్ధం చేయలేకుండా పోతున్నాను అని బాధాతప్తమైనటువంటి హృదయంతో ఆ అర్జునుడు రథంలో కూలబడి తన చేతిలో ఉండేటువంటి ధనుర్బాణాలను వదిలి ఆ రథంలో కూర్చొండిపోవడం ద్వారా ఆ మొదటి అధ్యాయము అక్కడతో ముగించింది. ఇక ఈరోజు 2వ అధ్యాయం అయినటువంటి ఆ సాంఖ్య యోగంలో మొదటగా 1 నుండి 10 వరకు ఉండేటువంటి శ్లోకాలలో అర్జునుడికి ఉండేటువంటి, ఇంకా తనకు ఉండేటువంటి ఆ సందేహాలని కృష్ణ భగవానుల వారిని అడగడం జరుగుతుంది. ఆ తర్వాత 11 నుండి 30 వరకు ఉండేటువంటి ఈ శ్లోకాలలో ఆత్మ జ్ఞానాన్ని ఆయన కృష్ణ భగవానుల వారు అర్జునుడికి వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత 31 నుండి 38 ఉన్నటువంటి శ్లోకాలలో క్షత్రియుడి యొక్క ధర్మాలు, అతడి యొక్క విద్యుక్త ధర్మము ఏమిటి అనేటువంటి అంశాన్ని వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత కర్మయోగము, ఆ తర్వాత చివరిగా 54 నుండి 72 వరకు ఉండేటువంటి శ్లోకాలలో స్థిత ప్రజ్ఞుణ్ణి గుర్తించడము, అతని యొక్క లక్షణాలు, అతని స్వభావాల గురించి కృష్ణ భగవానుల వారు వివరించడం జరుగుతుంది ఈ అధ్యాయంలో. ఇక సంజయుడు కంటిన్యూషన్ లో చెప్తున్నాడు. అక్కడ జరిగినటువంటి అంశాలు నిన్నటి అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్తున్నారు ఆయన. ఆ విధంగా బాధాతప్తమైనటువంటి హృదయంతో అర్జునుడు ఆ రథంలో కూలబడిపోయాడు. తన చేతిలో ఉండేటువంటి బాణాలు అవన్నీ కూడా వదిలివేసి అక్కడ కూలబడిపోయాడు అని చెప్తూ, ఇక దానికి కంటిన్యూషన్ గా సంజయుడు, ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకం కూడా సంజయుడి ద్వారా చెప్పబడుతుంది. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విసీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సో సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు, మనసు కృంగిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. సో అంతకుముందు జరిగినటువంటి ఆ అర్జునుడి యొక్క మనస్థితిని అవన్నీ చూసినటువంటి వాడుగా సంజయుడు ఆ ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. సో దాని యొక్క కంటిన్యూషన్ ఆయన చెప్తున్నాడు ఈ విధంగా, మనసు నిండా కూడా ఆ కుంగిన వాడై
శోకతప్త హృదయంతో కళ్ళ నిండా నీరుతో నుండి ఉన్నటువంటి ఆ అర్జునుడిని చూస్తూ శ్రీకృష్ణ భగవానుల వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పేసి ఆ ధృతరాష్ట్రుడితో అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణను సంజీవుడు వివరిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు కృష్ణ భగవానుల వారు ఆ అర్జునుడిని చూస్తూ ఈ విధంగా అంటున్నారు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో శ్రీ భగవానుడు ఇట్లు పలుకుతున్నాడట అర్జునుని చూస్తూ. ఆ శోకతప్త హృదయంతో ఉండేటువంటి ఆ అర్జునుని చూస్తూ శ్రీకృష్ణ భగవానుల వారు ఇలా అన్నారట. ఏమని? ఓ అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ పాడుబుద్ధి నీకు ఎందుకు పుట్టింది? ఇది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి తగదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా అపకీర్తి పాలు చేస్తుంది అని ఆ కృష్ణ భగవానుల వారు అర్జునుడితో అంటున్నాడు. ఏమని? ఈ క్లిష్ట సమయంలో అంటే ఏంటి? ఇక్కడ క్షత్రియుడుగా తను యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధ భూమిలో ఉండి ఎదురుగా తన యొక్క ఎవరు శత్రువులంతా కూడా ఎదురుగా పెట్టుకొని వారిని అందరినీ చూస్తూ, వారంతా నా బంధువులు, నా మిత్రులు, తర్వాత పెద్దలు ఉన్నారు, నాకు నా గురువులు ఉన్నారు, వారితో నేను యుద్ధం ఎలా చేయాలి? వారందరినీ చంపడం ద్వారా నాకు పాపం అంటుకుంటుంది. అలాగే యుద్ధంలో వారందరూ కూడా చనిపోయినట్లయితే వంశాచారాలన్నీ నశించిపోతాయి. ఆ విధంగా చెప్తూ నేను యుద్ధం చేయను. మనసులో ఒక అనిశ్చితమైనటువంటి స్థితిలో ఆ కరుణతో కూడినటువంటి హృదయంతో అర్జునుడు నేను యుద్ధం చేయను కృష్ణ అని చెప్పడం జరిగింది. సో అలా చెప్పినందుకు ఆ భగవానుల వారు అంటున్నారు, ఇటువంటి క్లిష్ట సమయంలో అంటే యుద్ధం చేయవలసినటువంటి సమయంలో ఈ పాడుబుద్ధి నీకు ఎందుకు పుట్టిందయ్యా అర్జున? ఇది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి తగదు. క్షత్రియుడికి ఏంటి? ఎదుటివారు యుద్ధానికి ఆహ్వానం పలికినట్లయితే విధిగా యుద్ధం చేయాలి. అటువంటి యుద్ధం చేయవలసినటువంటి నీవు యుద్ధం చెయ్యను అనడము అది నీకు తగినది కాదు. అంతేకాకుండా ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా అపకీర్తి పాలు చేస్తుంది అర్జున అని చెప్తున్నారు. వాస్తవానికి ఇక్కడ అర్జునుడేమో తన యొక్క గురువులను, మిత్రులు, బంధువులు వారందరినీ యుద్ధంలో చంపడం ఎందుకు అనేటువంటి భావనలో, ఒక కరుణతో కూడినటువంటి భావనలో ఆయన ఉండి యుద్ధం చేయనంటున్నారు. కానీ మరి క్షత్రియుడిగా యుద్ధం చేయకపోవడం వల్ల ఎదుటివారు ఏమని భావిస్తారు? ఈ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి పిరికి పంద యుద్ధం చేయలేకుండా పారిపోయాడు యుద్ధ భూమి నుండి అని అనుకుంటారు. తద్వారా నీకు అది అపకీర్తే కలుగుతుంది తప్ప నీవు మంచి ఆలోచించి యుద్ధం చేయకుండా పోయావు అని ఎవరూ భావించరు. ఎందుకంటే క్షత్రియుడిగా నీ యొక్క ధర్మము నీవు యుద్ధం చెయ్యాలి. ఇది అందువలన నీవు యుద్ధం చేయనంటే అది నీకు అపకీర్తినే కలగజేస్తుంది తప్ప కీర్తిని కలగజేయదు అర్జున అని కృష్ణ భగవానులు వారు చెప్తున్నారు. సో ఇక్కడ సంజయుడు అంటే భగవాన్ అనేటువంటి శ్రీకృష్ణ భగవానుల వారిని మనము భగవాన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఆ భగవాన్ అనేటువంటి పదానికి సంస్కృతంలో ఆ పదం ఏదైతే ఉందో ఆ పదానికి వ్యాస మహర్షి యొక్క, వ్యాసదేవుని యొక్క తండ్రి అయినటువంటి పరాశుర ముని ఆయన వివరించారట. ఏంటి అంటే భగవానుడు అనేటువంటి పదానికి సర్వ సంపదలు, సర్వశక్తి, సర్వ కీర్తి, అందము, సర్వమైనటువంటి జ్ఞానము మరియు అన్నింటినీ త్యజించగలిగేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనని భగవంతుడు అని అంటారు అని నిర్వచించడం జరిగింది. సో మరి ఇక్కడ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారు సంపూర్ణ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఆయన లక్ష్మీదేవి భర్త. సో కనుక ఆయన సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఆయనే సంపూర్ణ శక్తి సంపన్నుడు. ఎందుకంటే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుండే కృష్ణ భగవానుల వారు ఆయన అనేకమైనటువంటి మహా రాక్షసులను సంహరించినటువంటి వాడు. అదేవిధంగా భగవానుడికి ఆ కృష్ణ భగవానులు సంపూర్ణమైనటువంటి కీర్తిని పొందినటువంటి వాడు. ఆయనే సంపూర్ణమైనటువంటి అందగాడు, అత్యంత ఆకర్షణ కలిగి ఉన్నటువంటి వాడు ఆ కృష్ణ భగవానుల వారు. అలాగే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు.
అన్ని ఉండి కూడా అన్నిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వాడు ఆ కృష్ణ భగవానులు. కనుక ఈ అన్ని ఐశ్వర్యాలను కలిగి ఉన్నటువంటి ఈ 6 ఐశ్వర్యాలను ఎవరైతే కలిగి ఉంటారో వారే సర్వాకర్షకుడు అని చెప్పబడతారు, వారే భగవంతుడు అని చెప్పబడుతుంది. సో కృష్ణుడు అంటే ఇక్కడ సంస్కృతంలో కృష్ణ అనేటువంటి పదానికి అర్థమే ఆల్ అట్రాక్టివ్, సర్వాకర్షకుడు. కనుక సో ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ఆ ద్వాపర యుగంలో వచ్చినటువంటి కృష్ణ భగవానులు ఇవన్నీ కూడా ప్రదర్శించారు. కనుక ఆయన దేవాది దేవుడు, ఆయనే భగవానుడు. సో కనుకనే ఇక్కడ ఈ అధ్యాయం భగవద్గీతలో ఆయన చెప్పినటువంటి ప్రతి శ్లోకం దగ్గర శ్రీ భగవాను వాచ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుల వారు కృష్ణుడు భగవానుడే, కనుకనే ఆయనని భగవాను వాచ అని చెప్తూ ఉంటుంటాం. భగవానుడు ఆయన. ఇంకా ఆ కృష్ణ భగవానుల వారు ఈ విధంగా ఇంకా అంటున్నారు కంటిన్యూ అర్జునుడితో, క్లైభ్యం మాస్మగమ పార్త నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పార్త అంటే ఆ కుంతీదేవి కుమారుడైనందువలన ఓ పార్త అని ఆ అర్జున్ని సంబోధించడం జరుగుతూ ఉంటుంది. ఈ పతన కారణమైన నపుంసత్వానికి లొంగిపోవటం నీకు తగదు, ఈ చాతకానితనానికి నీవు లొంగిపోవడం తగదు. వారందరినీ చూసి కరుణతో నేను యుద్ధం చేయనంటున్నావే, అటువంటిది నీకు తగదు అర్జున అని ఇక్కడ ఆయన్ని ఒక మాట నపుంసకత్వానికి అంటే నీకు చాతగాని వాడిలాగా ప్రవర్తిస్తున్నావే, అది నీకు తగదు అర్జున అని మందలించారు. అదే సమయంలో మరలా ఆయన్ని కొంత గొప్పగా మాట్లాడుతూ ఓ శత్రువులను జయించిన వాడా, ఇక్కడ పరంతప అంటే శత్రువులను జయించిన వాడా అని మరలా అతనిలో ఉండేటువంటి ధైర్యాన్ని పురికొల్పుతూ ఆయనకి కొంత బలాన్ని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తూ ఈ నీచమైన వృధదౌర్బల్యము విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము, యుద్ధం చేయడానికి నీవు తయారుగా, ఈ హృదయ దౌర్బల్యం ఈ నీచమైనటువంటిది పతనానికి కారణమైనటువంటి ఈ హృదయ దౌర్బల్యాన్ని నీవు విడిచిపెట్టాలయ్యా అర్జున, తద్వారా నీవు విడిచివేసి వాటిని యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పి ఆయన్ని మరలా యాక్టివ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా కృష్ణ భగవానులు వారు చెప్పిన తర్వాత మరలా అర్జునుడు తనని ఇంకా సమర్థించుకుంటున్నాడు. తను చెప్పినటువంటి అంశాలని అర్జునుడు ఇంకా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మరలా కృష్ణ భగవానుల వారితో ఈ విధంగా అంటున్నాడు అర్జునుడు మరలా. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజారహ వరిసూదన. సో ఇక్కడ అర్జునుడు పలుకుతున్నాడు. మరి కృష్ణ భగవానుల వారిని అర్జునుడు వరిసూదన అని ఇక్కడ పదాన్ని అంటే శత్రువులను సంహరించినటువంటి వాడా ఓ మధుసూదన అంటే ఇక అదే విధంగా మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కనుక ఆయన ఆ విధంగా ఆ 2 పదాలతో శత్రువులను అలాగే ఆ రాక్షసులను సంహరించినటువంటి వాడు కనుకనే కృష్ణ భగవానుల వారిని ఇక్కడ ఓ శత్రు సంహార ఓ మధుసూదన అని సంబోధిస్తూ అర్జునుడు అంటున్నాడు, పూజ అర్హులైనటువంటి భీష్మ ద్రోణాదులను బాణాలతో నేను ఎలా కొట్టగలను? తను యొక్క ఆ అనిశ్చితమైనటువంటి స్థితిని సమర్థించుకుంటూ అర్జునుడు మరలా అంటున్నాడు, నా పితామహుడు అయినటువంటి భీష్ముడున్నాడు అక్కడ ఎదురుగా, అలాగే నాకు విలువిద్యలు నేర్పినటువంటి ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే వాటన్నిటికీ కారణమైనటువంటి నా గురువు ద్రోణాచార్యులు ఉన్నారే, మరి వారిని నేను పూజించవలసినటువంటి నా తాతగారైనటువంటి పితామహుడు అయినటువంటి ఆ భీష్ముడిని గాని నా గురువు అయినటువంటి ఆ ద్రోణాచార్యులను గాని నేను పూజించవలసినటువంటి వారే, అటువంటి వారిని నేను ఎలా కొట్టగలను, బాణాలతో కొట్టగలను కృష్ణ అని తనకు ఉండేటువంటి ఆ భావాన్ని మరలా కృష్ణ భగవానులతో చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన అర్జునుడు, గురువులైనటువంటి మహాత్ముల జీవితములను పణంగా పెట్టి జీవించుట కంటెనో
ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. ఈ రాజ్యం కోసం వారు యుద్ధం చేయడానికి ఉన్నా కూడా వారందరూ కూడా పెద్దలే. వారిని వధించిన సో మేము అనుభవించు సమస్తము రక్త పంకిలమగునము. అంటే ఈ వారందరినీ కూడా సంహరించి మా బంధువులను, మా ఎదురుగా ఉండేటువంటి గురువులను, పెద్దలైనటువంటి మహాత్ములను, వారితో పాటుగా మిగిలిన వారందరినీ కూడా మేము సంహరించడం ద్వారా మేము ఈ రాజ్యాన్ని పొందినట్లయితే అదంతా కూడా రక్తంతో కూడినటువంటిదిగా అనిపిస్తుంది. కనుక నేను వారందరి యొక్క జీవితాలను పణంగా పెట్టి ఆ రాజ్యాన్ని పొందడం కంటే భిక్షమెత్తుకొని జీవించటమే ఉత్తమమైనదిగా నాకు భావిస్తుంది అని అర్జునుడు అంటున్నాడు. కానీ ఇది క్షత్రియుడికి తగినటువంటి విధం కాదు. క్షత్రియుడుగా భిక్షమెత్తుకొని జీవించవలసినటువంటి ఇది క్షత్రియుడు ఉండదు. కనుక క్షత్రియుడు చేయవలసినటువంటి పని కాదు అది. అయినా కానీ అర్జునుడు తన మనసులో కలిగినటువంటి ఆ కరుణ ద్వారా నేను వారితో యుద్ధం చేయడం కంటే ఈ యుద్ధం చేయకుండా ఉండి భిక్షమెత్తుకొని జీవించడమైనా నాకు మంచిదే అనిపిస్తుంది ఈ యుద్ధం చేయడం కంటే అనేటువంటి ఒక భావనలో ఆయన అర్జునుడు కృష్ణ భగవానుల వారితో అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు అర్జునుడు కృష్ణ భగవానుల వారు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. సో ఇక అర్జునుడు కృష్ణ భగవానుల వారితో ఈ విధంగా అంటున్నాడు. మమకారము అనే దోషము కారణంగా నేనిప్పుడు నా కర్తవ్య విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోయాను. నిజంగా ఏది శ్రేయస్కరమో చెప్పమని అడుగుచున్నాను. నేను నీ శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము చేయుము అని అర్జునుడు కృష్ణ భగవానుల వారిని ఇక వేడుకుంటున్నాడు. ఏమని? మమకారము, నా వారు, నా బంధువులు అనేటువంటి, నా కుటుంబము, నా వంశం వారు అనేటువంటి ఆ మమకారము అనేటువంటి దోషం కారణంగా నా కర్తవ్య విషయంలో నేను మోహానికి గురికయ్యాను, భ్రాంతికి గురి అయ్యాను, శాంతిని కోల్పోయాను. నిజంగా ఏది శ్రేయస్కరమో నాకు అర్థమవడం లేదు. కనుక నాకు ఏది శ్రేయస్కరమో చెప్పమని నిన్ను అడుగుతున్నాను అని ఆ కృష్ణ భగవానుల వారిని అడుగుతూ ఇంకా అంటున్నాడు అర్జునుడు. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను, నీకు నేను పూర్తిగా సరెండర్ అయ్యాను, నీకు శరణాగతుడవుతున్నాను, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను. కనుక నాకు ఏది మంచో అది నాకు బోధించుము కృష్ణ అని అర్జునుడు కృష్ణ భగవానుల వారిని శరణు వేడుకోవడం జరుగుతుంది. ఆయన అంటున్నాడు, దయచేసి నాకు ఉపదేశము చేయుము, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, గురువుగా నాకు నా కర్తవ్యాన్ని నాకు బోధించవలసిందిగా నేను నిన్ను వేడుకుంటున్నాను, నాకు ఉపదేశం చెయ్యి, నా కర్తవ్యం ఏమిటో నాకు దయచేసి ఉపదేశం చెయ్యి కృష్ణ అని చెప్పేసి అర్జునుడు తన యొక్క ఆ హృదయ దౌర్బల్యత్వాన్ని ఒప్పుకొని ఆ కృష్ణ భగవానుల వారికి శరణజొచ్చి ఆయనకి శిష్యుడుగా మోకరిల్లి తనకి ఏమి చేస్తే బాగుంటుందో ఆ విషయాన్ని వారికి శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని బోధించవలసిందిగా ఆ కృష్ణ భగవానుల వారిని వేడుకుంటున్నాడు అర్జునుడు. ఇక సాధారణంగా శరణాగతి అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం ఉండాలి. సో కనుకనే అంటున్నాడు ఆయన, దయచేసి నాకు ఏది మంచో అది చెప్పు. శిష్యుడిగా ఆయన ఒప్పుకున్నాడు కదా కృష్ణ భగవానుల వారికి, శిష్యుడుగా తను ఉండటానికి ఒప్పుకున్నాడు, పూర్తిగా శరణాగతుడయ్యాడు. ఏంటి ఆ శరణాగతి అంటే? నేర్చుకున్నటకు కుతూహలం ఉండాలి, తన యొక్క బలహీనతలను అంగీకరించి అనుకువగా ఉండాలి. సో అర్జునుడు తన యొక్క బలహీనతలను అంగీకరించాడు. ఏమని? మమకారము అనే దోషము కారణంగా నేను ఏది మంచో ఏది చెడో అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోలేకుండా పోతున్నాను. నా వారందరినీ చూసి నేను అలా మోహానికి గురి అయ్యాను. తద్వారా నాకు ఏంటి మంచి అనేటువంటి దాన్ని నేను తెలుసుకోలేకుండా శాంతిని కోల్పోయాను అని తన యొక్క బలహీనతలను అంగీకరించాడు అర్జునుడికి. అలాగే
జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ఒక ప్రామాణిక గురువుని కోరుకోవడం కూడా శరణాగతి. సో ఇక్కడ అర్జునుడికి ఆ కలిగినటువంటి ఆ సందిగ్ధమైనటువంటి స్థితిలో కృష్ణ భగవానుల వారిని గురువుగా స్వీకరించాడు. ఒక ప్రామాణికమైనటువంటి జగద్గురువు ఆయన. కృష్ణం వందే జగద్గురుం అంటాం. ఈ మొత్తానికి కూడా, ఈ విశ్వం మొత్తానికి కూడా ప్రథమ గురువు ఆయన. ఆయననే అర్జునుడు ఇప్పుడు గురువుగా స్వీకరించాడు. ఇక మరి శరణాగతికి అవసరమైనటువంటి నిబంధనలు అంటే ఆ విఫలాన్ని మరియు బలహీనతలను అంగీకరించేటువంటి ధైర్యము, నమ్రత ఉండాలి అంటున్నారు. శరణాగతి పొందాలి అంటే అవసరమైనటువంటి నిబంధనలు. సో ఇక్కడ అర్జునుడు తన బలహీనతలను అంగీకరించాడు, ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నమ్రతతో నాకు ఏది శ్రేయస్కరమో అది మీరు బోధించండి, నాకు ఉపదేశించండి అని ఒప్పుకున్నాడు. ఇటువంటి విషయాలను, బలహీనతలను, అలాగే విఫలాన్ని, మనం కలిగినటువంటి విఫలాలను అంగీకరించినదే ఎవరు కూడా మానవుడు జీవితంలో సఫలం కాలేడు. కనుక మన యొక్క బలహీనతలను మనము అంగీకరిస్తూ ఉండాలి అని చెప్తుంటారు. మంచి జరిగితే ఎంతో మంది గొప్పగా చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు, సఫలానికి తండ్రులు ఎక్కువ కానీ విఫలం అనాథ. విఫలం వచ్చినప్పుడు ఎవరు కూడా స్వీకరించడానికి ఇష్టపడరు. కానీ సో ఇక్కడ ఆ శరణాగతి పొందాలి అని అనుకునేటువంటి వారు ఇక్కడ ఆ విఫలాలన్నింటినీ కూడా ఒప్పుకోవాలి, తన బలహీనతలను అంగీకరించేటువంటి ధైర్యము, నమ్రత ఉండాలి అని చెప్తున్నారు. సో ఆ విధంగా జరుగుతున్నటువంటి ఆ సంభాషణ, వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మరలా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్తున్నారు. ఏవ ముక్వా హృషీకేశం గుడాకేశ పరం తప నయోత్స్య ఇతి గోవింద ముక్వా తూష్ణిం బభూవః. సో సంజయుడు ఈ విధంగా పలుకుతున్నాడు. శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఇక్కడ ఆ పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేటువంటి, శత్రువులను ఇచ్చేసే, ఓడించగలిగేటువంటి, శత్రువులను జయించగలిగేటువంటి వాడు అర్జునుడు. సో ఆ విధంగా చెప్తున్నాడు. శత్రువులను తప్పింపజేసేటువంటి అర్జునుడు కృష్ణుడితో ఓ గోవింద నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. ఆ విధంగా గురువుగా తనని స్వీకరించి ఇక్కడ యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు అని చెప్పేసి అర్జునుడు చెప్తూ, అలా అర్జునుడిలో ఉండేటువంటి గొప్పతనాన్ని కూడా మళ్ళా ధృతరాష్ట్రుడికి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు అక్కడ బాధతో హృదయంలో ఆయన కలిగినటువంటి ఆ అలజడి వల్ల, తన కారుణ్యం వల్ల, మనసులో ఉండేటువంటి ఆ కరుణ వల్ల అలా ఉన్నాడే తప్ప ఆయన శత్రువులను జయించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నవాడు, అంటే యుద్ధంలో గెలవగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడే అర్జునుడు అని మరొక్కసారి ఆ ధృతరాష్ట్రుడికి గుర్తు చేస్తున్నారు. ఇంకా చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, ఓ భరత వంశీయుడా, అంటే ధృతరాష్ట్రుడిని సంబోధిస్తున్నాడు సంజయుడు. ఆ సమయంలో రెండు సేనల మధ్య విషాద వశుడై ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. సో ఇప్పుడు వాస్తవంగా ఈ భగవద్గీత ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అర్జునుడు కృష్ణ భగవానుల వారిని గురువుగా స్వీకరించాడో, ఇక ఆయన తన యొక్క గురుస్థానాన్ని స్వీకరించారు. ఇంతకు ముందు అర్జునుడికి కృష్ణ భగవానుల వారికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి అంటే మిత్ర సంబంధం. మిత్రులుగా ఉండేటువంటి వారు, దాదాపుగా ఒకే వయసుకు సంబంధించినటువంటి వారు ఇద్దరు. ఇంకొక ముఖ్యమైనటువంటి సంబంధం ఏమిటంటే ఇద్దరు కూడా భావాభావమర్దులు. అర్జునుడు కృష్ణ భగవానుల వారి యొక్క మేనత్త అయినటువంటి కుంతీదేవి కుమారుడు. వారిద్దరు కూడా బంధువులు. సో కనుకనే ఇక్కడ వారిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ సాధారణంగా మిత్రుల్లాగానో లేదా భావభావమర్దులాగానో ఉంటే సాధారణంగా ఉంటుంది. కనుకనే ఆయన తనకు కావలసినటువంటి విషయాలను నేర్చుకోవడానికి ఇప్పుడు ఆ మిత్ర సంబంధాన్ని వదిలేశాడు, భావభావం రక్త సంబంధాన్ని కూడా వదిలేసి గురుస్థానాన్ని ఇచ్చాడు కృష్ణ భగవానుల వారికి. తద్వారా ఆయన ఆ గురువు ద్వారా, ఆ ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా, ఆ జగద్గురువు ద్వారా తనకి ఏది శ్రేయస్కరమో, తన కర్తవ్యం ఏమిటో దాన్ని నేర్చుకోవాలనేటువంటి తపనతో ఆ గురుస్థానాన్ని కృష్ణ భగవానుల వారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ కృష్ణ భగవానుల వారు గురుస్థానాన్ని స్వీకరించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. వెంటనే ఇక కృష్ణుడు
గురుస్థానాన్ని తీసుకొని ఈ భగవద్గీతను కృష్ణ భగవానుల వారు భగవద్గీతను అర్జునుడికి బోధించడం జరుగుతుంది. వాస్తవంగా భగవద్గీత యొక్క బోధనలు ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. సో వెంటనే ఆయన గురుస్థానాన్ని స్వీకరించి ఈ విధంగా అంటున్నాడు కృష్ణ భగవానులు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసూన గతాసూంచ నానుశోషంతి పండితాః. సో ఆ కృష్ణ భగవానుల వారు ఈ విధంగా అంటున్నాడు అర్జునుడితో. వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి తన మూర్ఖమైనటువంటి శిష్యుడిని మందలిస్తున్నాడు. ఏమని? నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా చాలా మాటలు చెప్పాడు కదా, గురువులు లేకపోతే వారి వంశాచారాలు నశించిపోతాయి, వారు ఆతతాయిలు అయినా మనం ఇవన్నీ తెలిసినటువంటి వారిని ఎందుకు యుద్ధాన్ని ఆపకూడదు అనేటువంటి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పాడు కదా. సో అవన్నీ విన్నాడు ఇప్పటి వరకు కూడా కృష్ణ భగవానుల వారు. విని ఇక ఆయన మాట్లాడిన వాటన్నిటికీ కూడా సమాధానంగా చెప్తూ ఉన్నారు. నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ దుఃఖింపకూడని దానికోసము దుఃఖిస్తున్నావు. చాతకాని వాడిలాగా దుఃఖపడవలసిన వాటిని కాకుండా వాటి గురించి నీవు దుఃఖిస్తూ నాకు యుద్ధం చేయడం చేత కాదు, నా బంధువులను చంపడము అనేటువంటి దుఃఖంలో మునిగిపోయావు. నువ్వు మాటలేమో చాలా బాగా మాట్లాడుతున్నావు, పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ అనవసరమైనటువంటి విషయాల గురించి నీవు చాలా దుఃఖిస్తున్నావు. వివేకవంతులు చనిపోయిన వారి గురించి కానీ బతికి ఉన్న వారి గురించి కానీ దుఃఖింపరు. జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ జీవుడు బ్రతికి ఉన్నటువంటి జీవుని గురించి కానీ చనిపోయినటువంటి వారి గురించి కానీ దుఃఖించరు. కానీ నీవేమో ఎవరో చనిపోతారు, ఎవరో నా బంధువులు, నా గురువులు, నా తాతలు, నా స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారే, వీరందరూ పోతారనేటువంటి భావనలో నువ్వు దుఃఖిస్తున్నావు. కానీ వాస్తవానికి జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వారు ఆ బతికి ఉన్నటువంటి వారి గురించి కానీ చనిపోయినటువంటి వారి గురించి కానీ దుఃఖించరయ్యా. నువ్వేమో జ్ఞానవంతుడిలాగా పండితుడిలాగా పాండిత్యంతో కూడిన మాటలు చెప్పావు, కానీ అనవసరమైనటువంటి విషయాల గురించి నీవు దుఃఖిస్తున్నావు అని తన శిష్యుడిని మందలిస్తూ తన కర్తవ్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఇక్కడ కృష్ణ భగవానుల వారు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సో ఆయన అంటున్నాడు కృష్ణ భగవానుల వారు ఇంతకుముందు అన్నాడు కదా, జ్ఞానవంతులు అంటే ఇక్కడ బతికి ఉన్న వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ దుఃఖించరు అని చెప్తూ దాని కంటిన్యూషన్ లో ఈ విధంగా అంటున్నారు ఆయన. నేను కానీ నీవు కానీ అంటే ఆ కృష్ణ భగవానులు కానీ ఆ అర్జునుడు కానీ ఈ రాజులందరూ కానీ అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారందరూ కానీ లేని సమయము లేదు. వారెప్పుడు కూడా అందరూ కూడా శాశ్వతంగా ఉండేవారే. ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. సో అంటే అక్కడ ఈ నీవు చంపబడేటువంటి దేహము ఆత్మ అనేటువంటి ఆ తత్వాన్ని కృష్ణ భగవానుల వారు ఇక్కడ ఆ 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు కూడా ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు అర్జునుడికి. తద్వారా మనం అందరం కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని భగవద్గీత జ్ఞానం ద్వారా నేర్చుకోవాలి అనేది చెప్తున్నారు. ఏమని అంటున్నారు ఆయన? నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం అంటూ ఉండదు. నీవెవరో చచ్చిపోతారు, ఎక్కడికో పోతారు అని భావిస్తున్నావే, వారందరూ కానీ లేని సమయము లేదు, ఉండదు, ఇక ముందు కూడా ఉండదు. అంటే వారందరూ కూడా ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటారు అని చెప్తున్నారు. చెప్తూ ఆ ఆత్మ జ్ఞానాన్ని ఇంకా బోధిస్తున్నారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహదారి ఈ దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా సాగిపోతుంది. అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది.
వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు. సో ఇక్కడ ఆ దేహధారి అంటే ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ శాశ్వతంగా ఉండేవారు అని చెప్పేది ఆత్మలు. మనము ఈ దేహం కాదు, ఆత్మ అనేటువంటి భావన, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వివేకవంతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయమున, ఈ జనన మరణ విషయాల గురించి వారు ఆందోళన చెందరు. ఎందుకంటే ఈ ఆత్మ అంటే ఈ దేహాన్ని ధరించినటువంటి జీవుడు ఈ దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, ఆ తర్వాత యవ్వనము నుండి ముసలితనానికి ఈ దేహము మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దేహము ముసలిదై పనికిరానిదిగా ఉన్నప్పుడు ఈ దేహాన్ని వదిలి మరొక దేహంలోనికి ఆత్మ ప్రవేశిస్తుంది. అంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, ఆత్మ మరణము లేనటువంటిది. ఈ దేహం మాత్రమే మరణిస్తుంది, ఆత్మ మరణం పొందదు అనేటువంటి అంశాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వివేకవంతులు ఈ జనన మరణాల గురించి వారు ఆందోళన పడరయ్యా అర్జున అని చెప్తున్నారు. సో మనకు కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి అనుకుంటాం, చిన్నప్పుడు ఒక ఫోటో చూసి ఆ ఫోటోలో చిన్న బాలుడుగా ఉండేటువంటి ఫోటోలు ఉన్నట్లయితే మన దగ్గర ఇది నేను, చిన్నప్పుడు నేను అంటాం, ఇది నేను అని చెప్పుకుంటాం. అలాగే కొంత యవ్వన వయసులోకి వచ్చినప్పుడు అది కూడా మరలా నేను అని చెప్పుకుంటున్నాం. ముసలితనంకి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటాము. సో ఈ విధంగా మన యొక్క ఫోటోలు మనం చూసుకున్నట్లయితే అంటే ఈ దేహము మార్పు చెందుతూ ఉంటుంది. కానీ నేను అప్పుడు నేనే, మధ్యలో నేనే, ఇంకా కొంతకాలం తర్వాత నేనే, ఆ తర్వాత ముసలితనానికి వచ్చినాక నేనే. ఆ నేను అనేటువంటిది ఎవరు అంటే ఈ దేహం కాదు, ఆత్మ అనేటువంటి భావన కలగడమే మనకి జ్ఞానము అని కృష్ణ భగవానుల వారు ఈ ఆత్మతత్వాన్ని చాలా వివరిస్తూ ఉన్నారు. ఈ అధ్యాయంలో మనకి ఆయన చెప్తూ ఉన్నారు. సో సాధారణంగా ఈ దేహము, ఈ భౌతికమైనటువంటి దేహము అనేటువంటిది 5 ఈ మూలకాలతో తయారవుతుంది అని చెప్తుంటారు. ఒకటి భూమి, అలాగే అగ్ని, నీరు, ఆకాశము మరియు గాలి అనేటువంటి అంశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి భగవద్గీత ద్వారా అంటే ఫస్ట్ లెసన్ ఆఫ్ ది భగవద్గీత, వి ఆర్ నాట్ దిస్ బాడీ, ఈ దేహము మనము కాదు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ దేహము అనేటువంటి ఒక యంత్రం లాగా, ఒక కారు లాగా ఉన్నట్లయితే ఆ కారు నడవాలి అంటే డ్రైవర్ కావాలి. సో అదే విధంగా ఈ దేహము పనిచేస్తూ ఉండాలి అంటే ఆ దేహంలో ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే ఆ దేహం పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా మనందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది, ఎవరైనా చనిపోతే ఆ దేహం అంతా అక్కడే ఉంటుంది. శవము అని అంటాం మనం సాధారణంగా, అది అక్కడే ఉంటుంది. కానీ ఏమంటాము, ఫలాని రంగారావు వెళ్ళిపోయాడు, చనిపోయాడు అంటే అంతకుముందు ఆ దేహానికి ఒక పేరు పెట్టి నేను అనేటువంటి భావనలో ఇప్పటి వరకు ఉండేటువంటి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అని చెప్పు. కానీ మరి వెళ్ళిపోయింది ఎవరు? దేహం అక్కడే ఉంది. మనం ఏమనుకుంటున్నాము, ఈ దేహమే నేను అని అనుకుంటున్నాం. కానీ మరి దేహం ఆడు ఉండగానే ఫలాని వ్యక్తి చనిపోయాడు, పోయాడు అని చెప్తాం. మరి పోయినటువంటి వాడు అక్కడ ఉన్నాడు కదా. కనుక ఈ దేహము మనము కాదు అనేటువంటి భావన మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. మనము ఈ దేహం కాదు. సో మనము ఆ శాశ్వతమైనటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆత్మలం మనం. సో అలాగే ఈ డ్రైవర్. మరి ఈ మనం కారుని ఎప్పుడు పాలిష్ చేస్తూ మంచి సర్వీసింగ్ చేస్తూ పెట్రోల్ పోస్తాం. మరి డ్రైవర్ని పట్టించుకోలేదనుకోండి, డ్రైవరే లేడనుకోండి, ఏం చేసినా అది నడవదు కదా. సో అదే విధంగా మనం కూడా ఏం చేస్తున్నాము, తాత్కాలికమైనటువంటి భౌతికమైనటువంటి దేహాన్ని సుందరంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మన యొక్క ఆత్మని శుద్ధి చేయడానికి, ఆత్మని తన యొక్క గమ్యాన్ని చేర్చడానికి మనము ప్రయత్నం చేయడం లేకుండా పోతున్నాము. సో ఎలా అంటే ఈ పంజరము మన దేహము అని అనుకున్నట్లయితే ఆ పంజరంలో ఉండేటువంటి చిలుక పక్షి ఏదైతే ఉందో అది మన ఆత్మ అనుకున్నట్లయితే ఈ పంజరానికి మెరుగులు పెడితే ఆత్మ, ఈ పక్షి బతుకుతుందా? బతకదు. సో పక్షికి కావలసినటువంటి దాన్ని మనం ఫుడ్ ఇవ్వాలి. అంతేకాని ఈ పంజరానికి మంచి రోజు దులుపుతూ, పంజరాన్ని రోజు శుభ్రం చేస్తూ, అప్పుడప్పుడు దానికి పెయింటింగ్ చేస్తూ ఉంటుంటాం కదా. సో అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, దాన్ని పట్టించుకోలేదనుకోండి లోపల ఉన్నటువంటి ఆ పక్షి,
అది చనిపోతుంది. ఇక్కడ కూడా మన పరిస్థితులు సాధారణమైనటువంటి మానవులుగా ఉండేటువంటి మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి మనము ఈ దేహము అనేటువంటి భావనలో ఉండిపోయి ఆ ఆత్మ శాశ్వతమైనటువంటి ఆ భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఆత్మను మనము మర్చిపోతూ ఉన్నాము. సో మనము ఆత్మకి మనం ఇవ్వగలిగినటువంటి ఫుడ్ ఏంటంటే ఆ హరినామ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి నిరంతరము ఆ హరినామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోయి శుద్ధి చేయడం అని అంటుంటాం. ఈ శుద్ధి అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య శుద్ధి, దేహాన్ని శుద్ధి చేయడం మనం సాధారణంగా ఇప్పుడు చేసేటువంటి. ఇంకొకటి అంతర్గత శుద్ధి. అంతర్గత శుద్ధి అనేటువంటిది ఎలా వస్తుందంటే ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల వస్తుంది. సో ఆధ్యాత్మిక జ్ఞానం పొందినప్పుడు అంతర్గతంగా మనం శుద్ధి అవుతాము. సో దాని కొరకు మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటంటే ఆ భగవంతుని యొక్క నామాలను శ్రవణం చేయడము, కీర్తించడము, ఆయన గురించి ఆ భక్తి భావనలో మనము ఉండడము అనేటువంటిది అంతర్గతంగా మనం శుద్ధి కావడానికి మనకి దోహదపడేటువంటి అంశాలు. ఇంకా ఇక్కడ చెప్తున్నారు ఈ ఆత్మ జ్ఞానం గురించి. ఆయన మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాః తాం స్థితి క్షశ్వ భారత. సో ఇక్కడ కృష్ణ భగవానుల వారు ఆ అర్జునుడిని రెండు పదాలతో సంబోధించారు. ఒకటి కౌంతేయ, మరొకటి భారత. సో ముందుగా భావం చూసినట్లయితే, ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం లాంటివి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. అవి ఇంద్రియ అనుభూతిని వలన కలిగేతాయి. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఈ ఇంద్రియ అనుభూతిని పొందాలి అనేటువంటి భావన వలనే ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వాలు తాత్కాలికంగా కలుగుతూ ఉంటాయి. ఇవి ఎలాంటివంటే మన జీవన చక్రంలో కాలక్రమంలో చలికాలం ఎండాకాలము వచ్చిపోతూ ఉంటాయి. చలికాలం వచ్చింది కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేవడము, చలి స్నానాలు చేయడం ఇవన్నీ వదిలేం కదా. సో ఆ విధంగా మనము ఆ కాలం కొంతకాలం ఓపిక పడతాము, అలాగే చలికాలం చేసేటువంటి పనులు చేసుకుంటూ ఉంటాము, తద్వారా అది వెళ్ళిపోతుంది. అలాగే ఎండాకాలం బాగా ఉంది అని చెప్పేసి, ఎండలు బాగా ఉన్నాయని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి వంటలు చేసుకోకుండా ఉండకుండా ఉన్నాం, చేసుకుంటూనే ఉంటుంటాం. కనుక సో ఆ విధంగానే ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి తాత్కాలికంగా కలిగేవి. వాటిని మనము ఓర్చుకున్నట్లయితే అవి కర్మానుసారంగా వచ్చి అవి పోతూ ఉంటాయి. వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని కృష్ణ భగవానుల వారు చెప్తూ, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు కౌంతేయ అలాగే భారత రెండు పదాలను కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సినది. ఒకటి కౌంతేయ అని తన తల్లికి సంబంధించి, అంటే ఆ కుంతీదేవి, మరి కుంతీదేవి కూడా సాధారణమైనటువంటి ఆమె కాదు. ఇటు యదువంశానికి చెందినటువంటి వసుదేవుని యొక్క సోదరి. సో కనుక ఆమె కూడా ఆమె ఒక వంశం ప్రకారంగా క్షత్రియులుగా ఉండేటువంటి ఆ కుంతీదేవి కుమారుడు అర్జునుడు. మరి అటువంటి నీవు యుద్ధం చేయను అని ఒక క్షత్రియ ధర్మాన్ని వదిలివేస్తున్నావు అని గుర్తు చేస్తున్నారు. తల్లి తరపున ఉండేటువంటి వంశం గురించి గుర్తు చేస్తూ ఆ యదువంశానికి సంబంధించినటువంటి అర్జునుడు. అలాగే మరొకటి భారతాన్ని పిలిచారు, అంటే భరత వంశస్థుడా. మరి భరత వంశానికి తన యొక్క వంశంలో తన తండ్రి తరపు పాండురాజు తరపు నుంచి ఆ భరత వంశం యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. సో అంటే తనకి బోధనలు చేస్తూ తన యొక్క వంశాచారాలను, వంశంలో ఉండేటువంటి గొప్పతనాలు, వాటికి నీవు అపకీర్తి తెచ్చిపెట్టకవయ్యా నువ్వు అని కూడా గుర్తు చేస్తూ తన కర్తవ్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు కృష్ణ భగవానుల వారు అర్జునుడికి. ఇక్కడ ఇంకా ఆయన ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం
వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. సో శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిదని తెలుసుకొనుము. సో ఆ ఆత్మ అనేటువంటిది శరీరంలో హృదయంలో ఉంది అని చెప్తుంటాం. ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటువంటి ఆ ఆత్మ నాశనము లేనిది, అది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి ఇటువంటి ఆ ఆత్మ శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. అది అనస్వరమైన ఆత్మను ఎవరూ కూడా అంతం చేయలేరు. ఆ శాశ్వతంగా ఉండగలిగేటువంటి ఆ నశింపు లేనటువంటి ఆత్మని ఎవరు కూడా అంతం చేయలేరు. ఎందుకంటే నీవేదో నేను చంపేస్తున్నాను అనేటువంటి ఒక భావనలో ఉండి నా గురువులను, నా మిత్రులను, బంధువులను వీరందరినీ నేను చంపుకోవాలి అనేటువంటి అనుకుంటున్నావే, అది ఎవరు నువ్వు చేసేటువంటిది ఏమి లేదు. ఆత్మని, ఆ శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మని ఎవరు చంపలేరయ్యా. అది శరీరం అంతా వ్యాపించి ఉండేటువంటి నాశనము లేనటువంటిదయ్యా ఆత్మ. ఆ ఆత్మతత్వాన్ని నీవు తెలుసుకో అర్జున అని చెప్తూ ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు ఆయనకి. అలాగే ఇంకా చెప్తున్నారు ఆయన, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇంకా ఆయన చెప్తున్నారు, ఆత్మకు పుట్టడము చావడము అనేవి లేవు. ఆత్మ పుట్టుక లేనటువంటిది. అదేవిధంగా పుట్టుక లేదు అంటే మరణం కూడా లేదు అని అర్థం. సో కాబట్టి ఆత్మకు పుట్టడము చావడము అనేవి లేవు. అంతేవిధంగా అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడము జరగదు. అంటే ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేడు అనే భావన లేదు. ఎవరు లేరు ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేడు అంటే ఆత్మ కాకుండా ఆ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండేటువంటిది. మరి లేకుండా ఉండేటువంటిది ఎవరు? శరీరం, ఈ దేహం. సో కాబట్టి అది ఒకప్పుడు అంటే ఆత్మ అనేటువంటిది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. అదేవిధంగా అది జన్మరహితము, శాశ్వతము, ఎప్పటి నుండో ఉండేటువంటిది. అంటే అనాది సిద్ధమైనటువంటిది. ఆ ఆత్మ నిత్యంగా ఉండేటువంటిది. అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రం చావదు. ఆ ఆత్మ ఒక శరీరం నుండి మరొక కొత్త శరీరాన్ని పొందుతుంది తప్ప దానికి ఎటువంటి నాశనం లేదు అర్జున. కనుక నీవు ఎవరినో చంపుతున్నాను, ఎవరికో ఏదో అవుతుంది అని భావిస్తున్నావే, వారు ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని, మరొక కొత్త శరీరం, నీ గురువు గారు తాతలు విన్నావే, ఆ ముసలివారు ఆ శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతారు అనేటువంటి భావనను నీవు తెలుసుకో అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆత్మకు పుట్టడము కానీ చావడం అనేటువంటివి లేవు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండదు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోయేది ఈ భౌతికమైనటువంటి శరీరం మాత్రమే. ఆత్మ అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది అని చెప్తున్నారు. ఆ ఆత్మ అనేటువంటిది జన్మరహితంగా ఉంటుంది, శాశ్వతమైనది, ఎప్పటి నుండో ఉన్నటువంటిది, అది నిత్యంగా ఉండేటువంటిది. ఈ శరీరాన్ని చంపినా కానీ ఆత్మ చావదు అర్జున అని ఆ ఆత్మ యొక్క తత్వాన్ని కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. సో ఇక్కడ ఈ అధ్యాయంలో మనం తెలుసుకునేటువంటి ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఇది ఆధ్యాత్మికం మరియు భౌతిక ఈ రెండింటి అననుకూలమైనటువంటి, అంటే శరీరము మరియు ఆత్మ అనేటువంటి వాటి అననుకూలమైనటువంటి కలయిక అని చెప్తున్నారు. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది ఆ శరీరంలో హృదయ స్థానంలో ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఆత్మ ఈ దేహాలను మారుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఆత్మ చూసినట్లయితే అది ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందంటే మన ఎంట్రుక కొన భాగంలో తీసుకుని దాంట్లో 1/10,000 వంతు భాగాలలో ఒక భాగం అంతా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆత్మ యొక్క పరిమాణాన్ని కూడా ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. సో ఆయన చెప్తున్నారు ఆత్మ యొక్క తత్వాన్ని గురించి. మనిషి చిరిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టి
కొత్త బట్టలను వేసుకున్నట్లుగా. ఎలాగైతే మనం కొత్త బట్టలు కుట్టించుకొని కొంతకాలం వాడిన తర్వాత అవి చిరిగిపోతే ఏం చేస్తాం? బాధపడం కదా. అవి తీసేసి పక్కన పడేసి కొత్త బట్టలు కుట్టించుకుంటాం, కొత్తవి కొనుక్కుంటుంటాం. సో అదే మాదిరిగా ఆయన చెప్తున్నారు, మనిషి ఏ విధంగా అయితే చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకున్నట్లుగా ఆత్మ ఈ కృషించినటువంటి శరీరాలను వదిలి కొత్త శరీరాలను స్వీకరిస్తుందయ్యా అర్జున. కనుక నీవు బాధపడవలసినటువంటి అవసరం లేదు. మానవులను ఏ విధంగా అయితే మనము పాత బట్టలను వదిలివేసి విసర్జించేసి కొత్త వాటిని తీసుకుంటున్నామో అదే మాదిరిగా ఈ పాతబడినటువంటి దేహము, కృషించిపోయినటువంటి ఈ దేహాన్ని ఈ ఆత్మ వదిలి మరొక్క యవ్వనమైనటువంటి కొత్తదైనటువంటి నూతనమైనటువంటి దేహాన్ని పొందుతుందయ్యా. కనుక ఈ జనన మరణాల గురించి నీవు బాధపడవలసినటువంటి అవసరం లేదు అర్జున అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు ముక్కలుగా చేయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరిపోవునట్లు చేయలేదయ్యా అర్జున. సో కాబట్టి ఆత్మను ఎవరు కూడా నాశనం చేయలేరు. ఎటువంటి ఆయుధం ద్వారా కూడా ఆత్మని ముక్కలుగా చేయలేము. అగ్ని దేనినైనా కాల్చివేస్తుంది, కానీ ఆత్మనది కాల్చలేదు. అలాగే నీరు దేనినైనా తడపగలుగుతుంది, కానీ అది ఆత్మను తడపలేదు. అలాగే గాలి పోయినట్లయితే అది ఆరిపోతుందని చెప్తాం. గాలి కూడా ఈ ఆత్మని ఆర్పలేదు అని, ఆరిపోయినట్లుగా చేయలేదు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహర్యేతే నత్వం శోషితుమర్హసి. అయినా చెప్తున్నారు ఇంకా, పుట్టిన వానికి మరణం తప్పదు, అలాగే మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి అనివార్యమైన దానికోసము నీవు శోకించవద్దు. సో పుట్టిన ప్రతి జీవి కూడా మరణించక తప్పదు. అంటే ఈ దేహం గురించి చెప్తున్నారు ఆయన, ఆత్మ గురించి కాదు. ఎప్పుడైతే కొత్త దేహాన్ని, ఒక దేహంలోనికి ఆత్మ వచ్చి చేరుతుందో అది చైతన్యవంతమవుతుంది. కనుక ఆ విధంగా కొంతకాలం తర్వాత ఈ దేహము కృషించిపోయిన ముసలిదైనప్పుడు ఆ దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఈ శరీరం మరణిస్తుంది. సో కనుక ఈ సాధారణంగా జరిగేటువంటి, అనివార్యంగా జరిగేటువంటి ఈ విషయాల గురించి, ఈ జనన మరణాల గురించి నీవెందుకు శోకిస్తున్నావు అర్జున అని చెప్పేసి ఆయన్ని శోకించవద్దు అని, నీ శోకానికి కారణం లేదు, అది సరైనటువంటి కారణం కాదు అర్జున అని చెప్తూ తన యొక్క కర్తవ్యాన్ని, యుద్ధం, క్షత్రియ ధర్మాన్ని గురించి తనకి మరలా మేల్కొల్పుతున్నాడు. ఇంకా చెప్తున్నారు ఆయన చివరికి ఈ ఆత్మ జ్ఞానం గురించి, దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోషితుమర్హసి. ఓ భరతవంశీయుడా, అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎవరో చనిపోతారు, ఎవరినో నువ్వు చంపుతావు అని అనుకుంటున్నావు, వారి గురించి నీవు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు అర్జున. అన్ని దేహాలలో ఉండేటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో దానికి చావు అనేదే లేదు. కనుక ఈ జీవుల గురించి, ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించవలసినటువంటి అవసరం లేదయ్యా అని చెప్తూ, ఆత్మ యొక్క లక్షణాల గురించి చూసినట్లయితే ఇది శాశ్వతంగా, వ్యక్తిగతంగా ఉండేటువంటిది, పుట్టుకలైనటువంటిది, అవినాశనమైనటువంటిది, నిత్యమైనది, అపరిమితమైనటువంటిది అని చెప్తున్నారు. అలాగే దీన్ని ఖండించడము, దహించడము, ఎండగట్టడము, తడపడము చేయలేమని చెప్తున్నారు. కనబడనిది, ఊహించలేనిది, అదేవిధంగా ప్రభావితమైనది. ఎందుకంటే ఆత్మ ఉన్నప్పుడే మనము కళ్ళు ఉంటాయి. ఈ దేహంలో ఆ ఆత్మ ఉన్నప్పుడే కళ్ళు మనం చూడగలుగుతాం. చెవులు ఉంటాయి. ఆ చెవులు ఎప్పుడు మనం దాని ద్వారా వినగలుగుతామంటే ఆత్మ ఉన్నంత వరకు, చైతన్యం ఉన్నంత వరకు. అలాగే మనం ఏది చేసినా కానీ ఒకసారి ఈ శరీరాన్ని ఆత్మ వదిలిపోయినట్లయితే అప్పుడు శవంగా పిలువబడేటువంటి ఆ శరీరంలో కళ్ళుంటాయి, చెవులుంటాయి, ముక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వాటికి సంబంధించినటువంటి ఏది కూడా మనం చేయలేము. సో
కనుకనే అది సో ఊహించలేనటువంటిది, కనబడినది అని చెప్తున్నారు. దాని ప్రభావితమైనది దేహమంతా కూడా వ్యాపించి ఉంటుంది అని ముందుకు ఉపనిషత్తులో అది వివరించడం జరిగింది. ఇక ఆత్మ యొక్క పోలికను చెప్తున్నారు. సూర్యుడు ఏ విధంగా అయితే విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడో, ఆ సూర్యుడు ఒక్కడే ఆ గ్రహమండల వ్యవస్థ అంతా కూడా ప్రకాశించే విధంగా చేస్తున్నాడో, ఆత్మ కూడా ఒక్కటే అయినా కానీ శరీరాన్ని అంతా కూడా అది పోషిస్తూ ఉంటుంది. శరీరం అంతా కూడా యాక్టివ్గా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, ఓ కుంతీపుత్రుడా, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు, అందువల్ల కృతనిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యి అని ఆ యుద్ధం చేయమని ఆయనకి యొక్క కర్తవ్యాన్ని మరలా బోధిస్తున్నారు. సో ఎవరినైతే నువ్వు చంపుతున్నావో అదంతా కూడా వాస్తవం కాదు అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఆత్మజ్ఞానాన్ని చెప్తూ ఇక ఆయన యొక్క చేయవలసినటువంటి పనులు, ఆయన యొక్క విద్యుక్త ధర్మము, స్వధర్మము, క్షత్రియుడిగా ఆయన చేయవలసినటువంటి ధర్మాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు కృష్ణ భగవానుల వారు అర్జునుడికి. ఏమని? ధర్మయుద్ధం, ఈ యుద్ధంలో ధర్మంగా వచ్చినటువంటి మీరు ధర్మంగా యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వారికి రావాల్సినటువంటి రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నారు. ఇది ధర్మయుద్ధం. ఇటువంటి ధర్మయుద్ధంలో మీరు మరణించినట్లయితే స్వర్గాన్ని పొందుతారు. సాధారణంగా క్షత్రియులకి వారు కోరుకోకుండానే యుద్ధం వచ్చినట్లయితే అది చాలా చాలా గొప్పది అని చెప్తుంటారు. అటువంటి ఆ యుద్ధంలో మరణించినట్లయితే ఖచ్చితంగా స్వర్గాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్తారు. ఒకవేళ నీవు శత్రువులను నీవు జయించినట్లయితే నువ్వు అనుకున్నటువంటి మీ రాజ్యం మీకు వస్తుంది. ఆ రాజ్యాన్ని నీవు అనుభవిస్తావు. అందువల్ల కృత నిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యి. నీ యొక్క విద్యుక్త ధర్మము, నీ కర్మ అయినటువంటి, నీ స్వధర్మమైనటువంటి ఆ యుద్ధం, క్షత్రియుడిగా నీ ధర్మమైనటువంటి యుద్ధం నీవు చెయ్యవలసిందే అర్జున అని చెప్పి ఆయన్ని తన యొక్క ధర్మాన్ని తెలియజేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, సుఖదుఖాలు కానీ, లాభ నష్టాలు కానీ, జయాపజయములు కానీ పట్టించుకోకుండా కేవలము కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. అంటే ఈ యుద్ధంలో నేను గెలుస్తానా, లేదా ఎదుటివారు గెలుస్తారా, లేదా నేను మరణిస్తానా, ఎదుటివాడు మరణిస్తానా, అలాంటి భావాలు ఏమీ లేకుండా సుఖ దుఃఖాల గురించి కానీ, జరిగేటువంటి లాభ నష్టాల గురించి కానీ పట్టించుకోకుండా ఈ యుద్ధం చేయడము నా కర్తవ్యము, క్షత్రియుడుగా యుద్ధం చేయడం నా కర్తవ్యము అనేటువంటి ఒక భావనలో నీవు యుద్ధం చెయ్యి. ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావా, ఎదుటివాడు గెలుస్తాడా అనేటువంటిది అవసరం లేదు. నీవు యుద్ధం చెయ్యాలి, యుద్ధం చెయ్యి. సో ఆ విధంగా నీవు నీ కర్తవ్యాన్ని నీవు చేసినట్లయితే ఈ విధంగా నీవు నిర్వర్తించడం ద్వారా నీకు ఎన్నటికీ కూడా పాపం అంటదు. ఇంతకుముందు అన్నాడు కదా ఆయన, వీరందరినీ చంపినట్లయితే మాకు పాపమే వస్తుంది అని. సో కాబట్టి నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నీవు నిర్వర్తించడం ద్వారా ఎటువంటి పాపము నీకు అంటదయ్యా అర్జున అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన ఏమని, ఇప్పటి వరకు ఈ జ్ఞానాన్ని నేను సాంఖ్యయోగము ద్వారా, అంటే ఆత్మతత్వము ద్వారా నీకు వివరించాను అని ఆయన యొక్క కర్తవ్యాలను ఆయనకి చెప్తూ, ఇక ఇప్పుడు ఆ బుద్ధి యోగాన్ని, అంటే ఫలాపేక్ష లేకుండా కర్మరూపంలో అంటే బుద్ధి యోగాన్ని నీకు వివరిస్తాను విను. ఓ పార్థ, ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందుతావు అని ఆయనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఈ కర్మయోగమును ప్రారంభించి, అంటే ఈ బుద్ధి యోగాన్ని ప్రారంభించి పూర్తి చేయలేకపోయినా వృధాగా పోదు, దోషము లేదు. ఈ మార్గమున కొద్దిగా ఆచరించిన దారుణమైనటువంటి భయము నుండి మనిషిని అది కాపాడుతుంది ఈ బుద్ధి యోగం ఏదైతే ఉందో అని ఆయన ఆ కర్మయోగాన్ని ప్రారంభించి, ఆ బుద్ధి యోగాన్ని ప్రారంభించి, అంటే ఫలాపేక్ష రహితంగా పనులు చేస్తూ పోవడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు, ఎటువంటి వృధా ఉండదు, ఎలాంటి దోషము ఉండదు. ఆ మార్గాన్ని కొద్దిగా ఆచరించినా కానీ అది భయంకరమైనటువంటి దారుణమైనటువంటి భయాల నుండి కూడా ఆ మనిషిని అది కాపాడుతుంది అని చెప్తుంటారు. ఇక్కడ మనము చూడవలసినది గజేంద్ర మోక్షం గురించి దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది. గజేంద్రుడు అనేటువంటి తను ఒకసారి ముసలి పొలంలో ఆ ముసలికి
చెప్తాడు. వారిద్దరు కూడా మొదటగా గజేంద్రుడు అనేక వేల సంవత్సరాల పాటు వారిద్దరి మధ్య పెనుగులాట యుద్ధం జరుగుతుంది అని చెప్తాడు. ఎందుకంటే గజేంద్రుడు బాగా బలంతో ఉండి నేను తనను తాను కాపాడుకోగలను అనేటువంటి భావనలో ఉండి మొదటిగా ప్రయత్నం చేస్తాడు. ఎంతటికీ ఆ ముసలి నుండి విడిపించుకోలేని సమయంలో ఇక ఆ బాధతో తను ఆ విష్ణుమూర్తిని వేడుకుంటాడట. వెంటనే విష్ణుమూర్తి తన పక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవికి కానీ తన యొక్క ఆ వాహనమైనటువంటి గరుడుకు కానీ చెప్పకుండా వచ్చి వెంటనే కాపాడుతాడు అని చెప్పారు. ఆ విధంగా ఆ భక్తి మార్గాన్ని అనుసరించినట్లయితే ఆ మార్గం ద్వారా కొద్ది ప్రయత్నం చేసినా ఆయనకి ఆ పెనుగులాట తర్వాత ఆ కొలంలో పక్కనే ఉండేటువంటి ఒక పుష్పాన్ని తీసుకొని పైకి చూపెడుతూ తన తొండంతో ఆ విష్ణుమూర్తిని వేడుకుంటాడట. వెంటనే వచ్చి కాపాడడం జరిగింది. సో కనుక ఆయన చెప్తున్నారు, ఈ యోగాన్ని, ఈ విధానాన్ని ప్రారంభించి పూర్తి చేయలేకపోయినా అది వృధా పోదు. కొద్దిగా ప్రయత్నం చేసినా భయంకరమైనటువంటి భయాల నుండి, దారుణమైనటువంటి భయాల నుండి అది కాపాడుతుంది మనల్ని అని చెప్తున్నారు. ఇంకా ఈ విధానం గురించి చెప్తున్నారు ఆయన. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖ యానంతాచ్చ బుద్ధియో వ్యవసాయినాం. ఎవరైతే ఈ మార్గంలో అని చెప్తున్నారు ఇక్కడ, ఓ కురువంశస్థుడా అంటే అర్జునుడిని, కురువంశానికి చెందినవాడు, భక్తి మార్గంలో నిశ్చయాత్మకమైన వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది, వారి లక్ష్యం ఒకటే ఉంటుంది. అలా స్థిర సంకల్పం లేని వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి అని చెప్తున్నారు. సో భక్తి మార్గాన్ని ఎవరైతే ప్రారంభిస్తారో వారు స్థిరమైనటువంటి మనసుతో ఏకైక లక్ష్యంగా ఉంటారు. వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే వాస్తవంగా పరంధాముని చేరుకోవాలి అనేటువంటి భావనలో వారు పనిచేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరైతే భక్తిలో లేకుండా ఉంటారో, అంటే స్థిర సంకల్పం లేకుండా ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంటాయి అని చెప్తున్నారు. అలా ఉండేటువంటి ఎవరైతే ఈ ఇంద్రియ భోగాలు, భౌతిక సంపదలపై మిక్కిలి మమకారంతో ఉంటారో వారి యొక్క బుద్ధి మోహానికి లోనవుతుంది. తద్వారా వారు ఆ భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసినటువంటి దృఢ సంకల్పాన్ని వారు కలిగి ఉండలేరు అని చెప్తున్నారు. అంటే ఈ ఇంద్రియ భోగాల గురించి ఆలోచిస్తూ ఆ ఇంద్రియ అంశాలను తృప్తిపరచడానికి ఎవరైతే ప్రాకులాడుతూ ఉంటుంటారో, ఈ భౌతికమైనటువంటి సుఖాల కోసం ఎవరైతే వెంపర్లాడుతూ ఉంటారో వారికి కలిగినటువంటి ఆ మోహం వలన వారికి భగవత్ ప్రాప్తి లభించదు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలంచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి అని చెప్తున్నాను ఇక్కడ. సో సాధారణంగా మనకి పూర్వకాలంలో బావులు ఉన్నట్లయితే తవ్వుకుంటే వాటికి తెలుస్తూ ఉంటుంది ఏంటంటే, కొన్ని బావులేమో ఉప్పు నీరుగా ఉంటాయి, కొన్ని మంచినీళ్ళుగా ఉండి కొన్ని వేరు వేరు వాటికి ఉపయోగిస్తూ ఉంటుంటారని చెప్తారు. ఒక్కొక్క బావిని ఒక్కొక్క రకంగా ఉపయోగించేవారు. కానీ ఒక పెద్ద సరస్సు ఉందనుకోండి, దానిలో అన్ని ప్రయోజనాలకు కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. కొంతమంది బట్టలు ఉపయోగించడానికి, కొంతమంది పొలానికి నీళ్లు కట్టుకోవడానికి, కొంతమంది ఏమో మంచినీళ్ళ కోసం దాన్నే ఉపయోగిస్తూ ఉంటారు. సో పెద్ద జలాశయం ఉన్నట్లయితే అన్నింటికీ అది ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా వేదాలను తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద జలాశయం లాగా సమస్త ప్రయోజనములు వాటి యొక్క అంతర్ధానాన్ని గ్రహించినటువంటి వారికి ఇవన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అంటే చిన్న నూతి వలన కలిగేటువంటి ప్రయోజనాలన్నీ, అంటే వేరు అనేక బావులు కావాల్సి ఉంటుంది ప్రయోజనాలు, అన్ని ప్రయోజనాలు నెరవేర్చడానికి. కానీ పెద్ద జలాశయం ఉన్నట్లయితే ఆ అన్ని ప్రయోజనాలు కూడా వాటి ఒకదాని నుంచే తెలుస్తూ ఉంటుంది. సో అలాగే వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధిస్తుంది. ఇక్కడ సుఖముని ద్వారా ఇక్కడ ఈయన ఈ పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని వివరించినటువంటి వాడు. సో సమస్త జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు, ఆ భగవంతుని యొక్క తత్వం గురించి తెలిసినటువంటి వాడు.
సో కను ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆయన చనిపోతాడు, శాపం ద్వారా పాము ద్వారా చనిపోతాను అని తెలిసినప్పుడు ఆ బాధపడకుండా, తనకి మరణం వస్తుంది అనేటువంటి భావనలో బాధపడకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆ భగవంతుడి, ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి లీలలను వినడానికి ప్రయత్నం ఈయన సుఖముని ద్వారా 7 రోజులు 7 పగళ్ళు 7 రాత్రులు కంటిన్యూస్ గా ఆయన ద్వారా ఆ భాగవతం వింటాడు అని చెప్తారు. భాగవతం ఈయన ద్వారా చెప్పబడింది. వ్యాసుడి యొక్క కుమారుడైనటువంటి సుఖముని ఈయన. ఇంకా చెప్తున్నారు ఆయన, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మాతే సంఘోస్త్వ కర్మణి. సో ఆయన చెప్తున్నారు ఇంకా, నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గాని, అంటే కర్మలు చేయడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. అంటే మనము మన యొక్క ధర్మాలను మనం చేస్తూ పోవాలి, అంతేకాని దాని నుంచి వచ్చి ఏ ఫలం వస్తుంది అనేటువంటి దాని గురించి ఆ ఫలాలపైన మనకు అధికారం లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా చెప్తున్నారు ఆయన, ప్రతిఫలాపేక్షతో కర్మలు చెయ్యకు, అంటే ఇది చేస్తే నాకు ఈ లాభం వస్తుంది అనేటువంటి యొక్క భావనతో నీవు పని చేయకు, అలాగని కర్మలు చేయడం కూడా మానొద్దు అని చెప్తున్నారు. సో మన యొక్క ధర్మాన్ని మనం చేస్తూ పోవాలి, మన బాధ్యతగా మనం చేయవలసినటువంటి పనులు మనం చేయాలి, అంతేగాని ఆ ఫలితాల గురించి మనము ఆ ఫలితాలు ఇవి చేశాను కాబట్టి ఇది నేను సంపాదించాను ఆ విధమైనటువంటి భావన వదిలేయమంటున్నాను. ఏ పని చేసినా కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ పనులను చేయమని చెప్తున్నారు. ప్రతిఫలాపేక్ష లేకపోతే మరి నేను చేయడం ఎందుకు అనేటువంటి భావన వద్దు. నీ కర్మ నీవు కంపల్సరిగా చేయవలసిందే, నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నీవు నిర్వర్తించవలసిందే అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, తాబేలు గురించి మనకు తెలుసు. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ఎలా అమర్చుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు అని చెప్తున్నారు. అంటే స్థితప్రజ్ఞుడు, స్థిరమైనటువంటి మనసును కలిగి ఉన్నటువంటి వాడి గురించి చెప్తూ ఇక్కడ ఆ తాబేలుతో పోలుస్తుంది. తాబేలు ఏం చేస్తుంది, తన యొక్క అవసరాల కోసం తన యొక్క అవయవాలను, ఆ కాళ్ళను, తన తలకాయని అన్నిటిని బయటికి ఉంచి తన అవసరం కోసం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తన అవసరాలన్నీ కూడా తీరిపోయాయో, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని భావించిందనుకో, అదేం చేస్తుంది, తన అవయవాలన్నింటినీ కూడా చిప్పలోనికి ముడుచుకుంటుంది. అలాగే మన చుట్టూ సర్వ విధములైనటువంటి సుఖాల ఇంద్రియ విషయాలు ఉన్నప్పటికీ ఈ భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా ఉన్నట్లయితే వాటికి లోను కాకుండా తన మనస్సును స్థిరంగా ఎవరైతే ఉంచుకోగలుగుతాడో అటువంటి వాడే ఈ ఇంద్రియ సుఖాల నుండి తన యొక్క మనస్సుని మరల్చగలుగుతాడో వారు స్థితప్రజ్ఞుడు అని, ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాన్ని ఇక్కడ కృష్ణ భగవానుల వారు వివరిస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఎప్పుడు ఇంద్రియ విషయాల గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి, కోరికలు కోపం కలగజేస్తుంది. సో ఏదైనా ఒక విషయాన్ని గురించి, ఈ ఇంద్రియ విషయాల గురించి మనము ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఈ ముఖ్యంగా ఈ మోహాలు, కోరికలు అనేటువంటి వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే వాటిపైన మనకి ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి వలన దాన్ని మనం పొందాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరికలు నెరవేర్చట్లేదు, కోరికల వలన ఏమవుతుంది, నెరవేరకపోవడం వల్ల కోపం కలుగుతుంది. ఆ కోపము మనిషిని పతనం చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు ఆయన, కోపం మూలంగా అవివేకము కలుగుతుంది, అవివేకము వల్ల మరుపు వస్తుంది, మరుపు వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది అని మనకి ఆ ఇంద్రియ విషయాలపై కలిగినటువంటి మమకారం వల్ల కలిగేటువంటి నష్టాల గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు. ఏమని, క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో
బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. సో కోపం మూలంగా అవివేకం కలుగుతుందట. ఆ అవివేకం వల్ల మతిమరుపు వస్తుంది. మతిమరుపు వల్ల బుద్ధి నశించిపోయి మనము ఆ బుద్ధి నాశనం వల్ల ఆ జీవుడు పతనం కావడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, కానీ సమస్త రాగద్వేషాల నుండి విడిపడిన వాడు, అంటే ఈ విషయాలన్నింటినీ కూడా, ఈ ఇంద్రియ విషయాలను వదిలివేసిన వాడు మరియు నియమ నిబంధనలను పాటించడం ద్వారా తన ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడు అయిన మనిషి భగవానుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుతాడు. అంటే ఈ భౌతిక విషయాలపైన రాగద్వేషాలను వదిలివేసినట్లయితే, నియమ నిబంధనలను పాటిస్తూ ఇంద్రియాలను నియంత్రించగలిగినటువంటి వాడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ సాధారణ జనులకు అలాగే ఆత్మ నియంత్రణ కలిగినటువంటి వారికి మధ్య ఉండేటువంటి భేదాన్ని కూడా ఆ కృష్ణ భగవానులు వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటంటే అన్ని జీవులకు ఏది రాత్రి సమయమో అది ఆత్మ నియంత్రణ కలవానికి మేల్కొల్పు సమయము, అంటే పగటి సమయము. మరియు అన్ని జీవులకు ఏది మేల్కొల్పు సమయమో అది ఆత్మ పరిశీలన కలిగినటువంటి ఋషికి రాత్రి సమయము. అంటే ఇక్కడ సాధారణ పగలు రాత్రి అని కాదు, మనకి సాధారణమైనటువంటి ఆ ఈ ఆత్మతత్వాన్ని, భగవంతుడి గురించి జ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి వారికి ఈ ఇంద్రియ విషయాలు అనుభవించడమే ఒక పగలుగా భావిస్తూ ఉంటుంటారు. ఆ ఇంద్రియ విషయాలని అనుభవించకపోతే అదంతా చీకటిలాగా భావిస్తూ, ఈ భౌతికమైనటువంటి సుఖాలు తను అనుభవించకపోతే తను ఏదో కోల్పోయినట్లు, తనంతా చీకట్లో ఉన్నట్లుగా భావిస్తారు. అందుకే ఆయన అంటున్నారు ఇక్కడ, అంటే ఇంద్రియ విషయాలు అనుభవించకపోవడమే సాధారణ జీవులకు రాత్రి సమయం లాంటిది అని చెప్తున్నారు. సో ఆ ఇంద్రియ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఇంద్రియ విషయాలన్నీ కూడా వదిలివేస్తాడు. కనుక ఆ ఇంద్రియ విషయాలు వదిలివేయడమే తనకి పగటిగా, అంటే వెలుతురుగా భావిస్తాడు అని చెప్తారు. అందుకే ఇక్కడ సాధారణ జనులకు, ఆ ఋషులకు, అంటే జ్ఞానులకు, విజ్ఞానవంతులకు ఉండేటువంటి భేదాన్ని కృష్ణ భగవానులు వారి శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. సో ఆయన చెప్తున్నారు ఇక్కడ, నిరంతరము నిండుతూ ఉన్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ అణిగిపోతాయో వాడు శాంతిని పొందుతాడు. భౌతిక సుఖాలకు బానిస అయిన వాడికి మోక్షం లేదు అని చెప్తున్నారు. సో సాధారణంగా మనం సముద్రం గురించి చూస్తూ ఉంటుంటాం. ఆ సముద్రంలో ఎన్నో నదీ జలాలు వచ్చి కలిసిపోతూ ఉంటాయి, ఎన్నెన్నో వచ్చి కలుస్తూ ఉంటుంటాయి. ఎప్పటికీ కూడా ఆ సముద్రము ఒకే విధంగా ఉంటుంది, చలించకుండా తన యొక్క గమం ఎక్కడి వరకు ఉంటుందో తన స్థానం అక్కడే ఉంటుంది, ఎటువంటి విచలనం ఉండదు. వర్షాకాలం వస్తే ఎన్నెన్నో నదులు ఉప్పొంగుతూ ఉంటుంటాయి. నదులు కొన్నేమో సాధారణంగా ఎండాకాలం ఎండిపోతూ ఉంటుంటాయి, వర్షాకాలం వచ్చేటప్పుడు బాగా పొంగిపోతూ ఉంటుంటాయి. సో అలా వచ్చేటువంటి ఎన్నో నదులు వచ్చి ఆ సముద్రంలో కలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ఎండాకాలమైన, వర్షాకాలమైన, చలికాలమైన సముద్రము నిశ్చలంగా ఉంటుంది. సో అదే మాదిరిగా ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ విషయాలను తనలో కలుపుకొని వాటన్నింటినీ కూడా ఎవరైతే అణిచిపోగలుగుతాడో అటువంటి వాడు ఆ సముద్రంలాగా శాంతంగా, ప్రశాంతంగా ఉండగలుగుతాడు, శాంతి పొందుతాడు. అలా కాకుండా ఈ భౌతిక సుఖాల కోసం ఎవరైతే వెంపర్లాడుతూ ఉంటుంటాడో, ఈ భౌతిక సుఖాల కోసం బానిసైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వానికి మోక్షం ఉండదు అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవాన్. చివరిగా ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాని యొక్క తత్వాన్ని చెప్తున్నారు. ఆయన ఎలా ఉంటారో ఆ స్థితప్రజ్ఞుడు గురించి చివరిగా చెప్తున్నారు. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ
నిర్వాణమృచ్యతి. ఓ అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానము పొందిన వాడి దృష్టి అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆ ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బుద్ధి యోగాల్లో ప్రయాణించినటువంటి వాడు దృష్టి ప్రపంచ విషయాలపైన, ఈ భౌతిక విషయాల మీదకు మళ్ళీ మల్లదు. ఎవరైతే ఆ ఆధ్యాత్మిక విషయంలో పరిపూర్ణతను పొందుతున్నారో, ఆ జ్ఞానాన్ని పొందుతున్నారో, అలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి యొక్క దృష్టి ప్రపంచ విషయాల మీదకు మళ్ళీ మల్లదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. ఎవరైతే స్థితప్రజ్ఞుడుగా స్థిరంగా ఉండగలుగుతున్నాడో, ఈ ఇంద్రియ విషయాల నుండి దూరంగా ఉంటాడో, ఈ ఇంద్రియ విషయాలన్నింటినీ కూడా విసర్జించి ఉంటాడో, వాటన్నిటినీ కూడా వదిలివేస్తారో, అటువంటి వాడు మరణ సమయంలో కూడా స్థిరంగా ఉండి ఆ ఆత్మతత్వంలో ఆ భగవంతుని గురించి ధ్యానిస్తూ ఆ భగవంతుడి యొక్క దివ్యధామము అంటే జనన మరణాలు లేనటువంటి శాశ్వతంగా ఉండేటువంటి ఆ పరంధాముడి యొక్క ధామాన్ని చేరుకుంటాడు అని చెప్తూ ఈ అధ్యాయము ఈ శ్లోకం ద్వారా ఈ విధంగా ముగించబడుతుంది. సో ఈ మనం కూడా ఈ ఆధ్యాత్మికంగా బుద్ధి యోగాన్ని పెంచుకోవడానికి ఈ కలియుగంలో ఉండేటువంటి ధర్మం, చైతన్య మహాప్రభువుల వారు మనకు అందించినటువంటి విషయం ఏంటంటే ఆ హరినామ సంకీర్తనం. అందరం కూడా మనము ఆ భక్తి యోగంలో, భక్తి మార్గంలో ప్రయాణించడానికి మనము ప్రారంభంగా మనమందరం కూడా ఆ హరినామాన్ని నిరంతరము కూడా జపం చేస్తూ ఉన్నట్లయితే ఆ భక్తి మార్గంలో ఆధ్యాత్మిక విషయంలో పురోభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఆ హరిరామాన్ని నిరంతరము కూడా జపిస్తూ, శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. సో మనము ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏంటంటే వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ స్పిరిట్ సోల్స్. అదేవిధంగా ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలాగైతే కాలక్రమంలో చలికాలము, ఎండాకాలము వచ్చిపోతూ ఉంటుందో వాటిలాగానే ఈ సుఖాలు దుఃఖాలు వచ్చిపోతుంటాయి. వాటి గురించి మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు. వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఆ కృష్ణ భగవానుల వారికి మనము శరణుజొచ్చాలి. అందుకే ఆయన్ని మనం నిరంతరం కూడా ఆ కృష్ణుడి యొక్క నామాన్ని నిరంతరము కూడా జపిస్తూ మనము ఆనందంగా ఉండవచ్చు అని చెప్తున్నారు. జపించండి అందరూ కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ.